పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామివారికి స్థానిక భక్తుల సహకారంతో స్వామివారికి సుమారు 55,000 రూపాయల విలువ గల ఇత్తడి గరుడ వాహనం అందించారు. పిఠాపురం వాస్తవ్యులు లోకారెడ్డి, బుచ్చి రామన్న, దొర కుటుంబ సభ్యులు మరియు కేదారి శెట్టి వెంకట నాగసూర్య గంగాధర్ రామారావు చంద్రకన్య దంపతుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ గరుడ వాహనంను ఆలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా వారి చేతుల మీదుగా ఆలయ అర్చకులకు అందించారు. అనంతరం భక్తులు తీడ సూర్యనారాయణ కుమారులు వెంకటేశ్వరరావు దంపతుల సహకారంతో సుమారు 1,10,000 రూపాయల విలువ గల దశావతారాలతో కూడిన ఇత్తడి గర్భగుడి ద్వారం కూడా అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడారు. మన కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈరోజు దాతల సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన స్థానిక శాసనసభ్యులు డిప్యూటీ సీఎం గారైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ దేవాలయాలన్నీ కూడా టెంపుల్ సర్క్యూట్ సిటీగా నియమించారు. నియమించిన దాంట్లో కూడా వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక భక్తులు లోకారెడ్డి బుచ్చిరామన్ గారు, వారి కుటుంబ సభ్యులు, అలాగే కేదారి శెట్టి వెంకట నాగ సూర్య గంగాధర రామారావు చంద్రకన్య దంపతుల సహకారంతో ఈరోజు స్వామివారికి సుమారు ఒక 55,000 రూపాయల విలువ గల ఇత్తడి గరుడ వాహనం దేవాలయానికి అందించడం జరిగింది. అదేవిధంగా స్థానిక భక్తులు తేడా సూర్యనారాయణ గారి కుమారులు తేడా వెంకటేశ్వరరావు గారు, హైదరాబాద్ వాస్తవ్యులు తేడా వెంకటేశ్వరరావు గారు దంపతుల సహకారంతో సుమారు 1,10,000 రూపాయల విలువ గల గర్భగుడి ఇత్తడి ద్వారం, దశావతారాలతో కూడిన ఇత్తడి ద్వారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు దేవస్థానం తరపున కార్యనిర్వహణాధికారి గారు నొన్న శ్రీరాములు గారి తరపున ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో ఈ గరుడ వాహనానికి, ఇత్తడి గరుడ వాహనానికి, ఆ ద్వారానికి సంప్రోక్షణ కార్యక్రమానంతరం నూతన వాహనం మీద స్వామివారు గ్రామోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి ఆలయంలో జరిగే ప్రతి దైవ కార్యక్రమానికి కూడా భక్తులందరూ కూడా ఆలయం వద్దకు ఇచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తెరచవలసిందిగా కోరుచున్నాం.